చివరి వరకు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం నుండి అండ్ అప్ టు ద ఎండ్. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను, కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించండి. ఏలైనగా సర్వశరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతియు గడ్డి వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రభుని అడుగుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. చదవబడిన ఈ లేఖన భాగాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మా వినికిడిలో స్థిరపరచండి. బలహీనుడును, వ్యర్థుడును, నిష్ప్రయోజకుడును ప్రభా, మీ శిలువ చాటును మరుగుపరిచి మీ మాటలను అనుగ్రహించండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో 20వ వచనం, 21వ వచనం, ఈ రెండు వచనాలు కలిపి ఉన్నాయి. ఈ రెండు వచనాల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో ద గ్రాండ్ ప్రిపరేషన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ మనకు కనిపిస్తూ ఉంది. హౌ గాడ్ ప్రిపేర్డ్ అవర్ సాల్వేషన్, దాని కొరకు దేవుడు చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటి చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడను. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే మన కొరకు అమూల్యమైన రక్తం కార్చి నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల వలె మన కొరకు వధించబడి, ఆ రక్తము మన కొరకు విమోచన క్రయధనముగా శిలువ మీద చెల్లించబడి, ఆ విమోచన క్రయధనము ద్వారా మనము విడిపించబడ్డామో ఆ కార్యం కొరకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను. దీన్ని ఏమంటారంటే ద ఫోర్ ఆర్డినేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హీ వాజ్ ఫోర్ ఆర్డైన్డ్ ఫర్ దిస్ వర్క్. చర్చెస్లో ఆర్డినేషన్ అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించబడటం. ఆ నియామకము జరిగిన నాటి నుండి వారికి ఆ యొక్క స్థితి, ఆ స్థానం, ఆ గౌరవం, ఆ ఆఫీస్, ఆ పని, ఆ అకౌంటబిలిటీ, అవన్నీ దాని వలన కలిగేటటువంటి ఫలము అవి కలుగుతాయి. అంతకు ముందు వరకు వారు దాని కొరకు పిలువబడిన ఆ ఆర్డినేషన్ జరిగే వరకు వారికి ఆ స్థాయి రాదు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకట జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించబడ్డాడు. దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. అంటే ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు సడన్గా ట్రినిటీలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి దేవదూతలతో, అట్లీస్ట్ ఆర్కేంజల్స్తో కన్సల్టేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అప్పటికప్పుడు మరి ఇంత జరిగిపోయింది, మరి ఏం చేద్దాం, ఇలా మధ్యలో వదిలేయటం మన ప్లాన్ మంచిది కాదు కదా, దాని కొరకు మరి ఎవరు వెళ్తారు ఏంటి, మీరు వెళ్తారా అని ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీని ఆ రోజు ఏదో పంపించాలి నిర్ణయం చేయడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పండి మాట, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్లడు. అంటే ఏంటని అర్థం? అంటే నా రక్షణ, మొదటి అధ్యాయం అంతా రక్షణ గురించి మనం చూస్తున్నాం.
ఇది ఎప్పుడు ప్లాన్ చేయబడిందంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ఏ విధంగా ప్లాన్ చేయబడింది అంటే మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావాలి. ఆయన శరీరధారిగా రావాలి. రక్తమాంసములు ధరించుకొని మన కొరకు ఆయన పాపము కొరకైనటువంటి ఆ విమోచన చెల్లించాలి అనేది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. అది ఆయన అనంత జ్ఞానంలో భాగంగా ఉంటా ఉంది. సో ద డివైన్ ట్రినిటీ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్డ్ ఇట్ బిఫోర్ హ్యాండ్. ఆ ప్లాన్‌లో ఏముంది? ఇట్ ఇంక్లూడ్స్, ఏమి ఇంక్లూడ్ అయిందంటే ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్‌కైండ్. ఇంకా ఏమి ఇంక్లూడ్ అయిందంటే ఆ ప్రణాళికలో ద సిన్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్. ప్రణాళికలో ఉంది అంటే దేవుడు ప్లాన్ చేశాడు అనుకోబాకండి. అంటే దేవుడు వారు పాపము చేయక మునిపే, ఆదాము అవ్వలు పతనం స్థితిలో పడిపోక మునిపే, ఆ యొక్క సృష్టి యొక్క ఆరంభముకు ముందే క్రీస్తు ప్రభువుని జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమించాడు అంటే, లేకపోతే ప్రభు మన కొరకు నియమించబడిన వాడుగా ఉన్నాడు అంటే, ఇన్ గాడ్స్ సావరిన్ ఇటర్నల్ డివైన్ ప్లాన్ ఆయన మన కొరకు ఈ లోకానికి రావాలి అనేది ముందే ఉంది. ఇట్ ఇంక్లూడ్స్ వాట్? ఆదాము అవ్వల యొక్క పతనంలో సమస్త మానవాళి కొరకు క్రీస్తు ప్రభు చేసినటువంటి అటోన్మెంట్ అండ్ సాక్రిఫైస్, అది కూడా ఇంక్లూడ్ అయింది. మనము ఆ రక్షణ ద్వారా రక్షించబడే మనము అందులో ఉన్నాం. ఎంత అద్భుతం ఇది! ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమించబడ్డాడు అన్న సత్యంలో, జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఆయన కొరకు నియమించబడ్డాము అన్న సత్యము కూడా మిళితమై ఉంది. డిడ్ యు గెట్ ద థాట్? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమించబడ్డాడు అన్న సత్యంలో, జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఆయన కొరకు నియమించబడ్డాం. ఎఫెసీ 1:4లో ఇదే అంటాడు. ఫర్ హి హాస్ చోజన్ us బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో ఎన్నుకున్నాడు. క్రీస్తును మన కొరకు నియమించాడు. పేతురు పత్రిక చెప్తున్న సత్యము. క్రీస్తులో మనల్ని ఆయన నియమించి ఎన్నుకున్నాడు. ఎఫెసీ పత్రిక చెప్తున్నటువంటి సత్యం. ఈ రక్షణ ఎక్కడి వరకు వెళ్తుందో చూడండి. ఎక్కడి వరకు మనల్ని తీసుకుని వెళ్తా ఉందంటే, ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్ వాస్ స్టార్టెడ్. దేవుడు అసల కలుగునుగాక అనే మాట పలకక మునిపే, ఆయన సృష్టి తర్వాత జరగబోయే విషయాల కొరకు, మానవుని యొక్క పతనములో క్రీస్తు ప్రభువారు మన కొరకు చేసే బలియాగం ఆయన ముందుగానే నిర్ణయించాడు. సో మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొక్క ఫోర్ ఆర్డినేషన్. రెండవది, అందులో భాగముగా ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడే ఆయన నిర్ణయించాడు కానీ ఆయన కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రత్యక్షపరచబడను. ఎన్కేజేవిలో హి వాజ్ మేనిఫెస్టెడ్ అని రాస్తుంది. ఎన్ఐవిలో హి వాజ్ రివీల్డ్ అని రాస్తుంది. ఎన్ఏఎస్పిలో ఈజ్ అపియర్డ్ అని రాస్తుంది. ఎప్పుడు? ద లాస్ట్ టైమ్, ఎండ్ టైంలో. సో కాలము సంపూర్ణమైనప్పుడు, లేకపోతే ఇక్కడ కడవరి కాలము అన్నప్పుడు దీనికి అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిర్ణయించబడినటువంటి రైట్ టైంలోనే వచ్చాడు. నాట్ బిఫోర్, నాట్ ఆఫ్టర్. ఇదే గలతీ పత్రిక రాస్తున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కన్యక గర్భమున ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని. సో అయితే అంత్య దినాలు, కడవరి దినాలని దేని గురించి చెప్తున్నామంటే, ఆయన మొదటి రాకడకి, ఆయన రెండవ రాకడకి మధ్యలో ఉన్నటువంటి టైం అంతా కూడా ఎండ్ డేస్ కిందకే వస్తాయి. కడవరి దినాలు. సో ఆయన కడవరి కాలము ప్రారంభములో మొట్టమొదటగా ప్రత్యక్షమయ్యాడు. కడవరి కాలము అంతంలో ఆయన రెండవసారి చివరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. సో ఆయన ఈ లోకానికి వచ్చేటటువంటి ఈ యొక్క మిషన్‌లో ఆయన రక్త మాంసములు ధరించుకున్నాడు. ఆత్మ అయిన దేవుడు, అనంతుడైన దేవుడు,
అవధులు లేని దేవుడు, అన్నిటికీ పైగా ముందుగా సమస్తమునకు ఆధారమైన దేవుడు, ఆయన ఒక పదార్థపు ఆకారంలోనికి వచ్చాడు. ఒక గర్భములో పెరగాల్సొచ్చింది. ఈ భూమి మీదకి ఆయన ఒక పసి బాలుడుగా పుట్టవలసొచ్చింది. ఆయన పెరగాల్సొచ్చింది. బుద్ధియందు, జ్ఞానమందు, వయస్సునందు, మనుషుల దయందు, దేవుని దయందు. ఆయన కొన్ని నేర్చుకోవాల్సొచ్చింది. అనంత జ్ఞాని అయిన దేవుడు నేర్చుకోవటం ఏంటి? సర్వశక్తి కలిగిన దేవుడు మనుషుల మీద ఆధారపడటం ఏంటి? అన్నిటినీ సృష్టించిన దేవుడు ఏదో సృష్టం అన్నట్లుగా గర్భములో నుంచి బయటికి రావటం ఏంటి? అందరినీ పోషించే దేవుడు ఒకరి వలన పోషించబడటం ఏంటి? ఆయన మాట చేత సమస్తమును కలుగు చేసిన దేవుడు మానవులు ఆయన హింసిస్తా ఉంటే మౌనంగా ఉండటం ఏంటి? ఇదంతా దేనికోసమంటే నీ రక్షణ కోసం అంటున్నాడు పేతురు. బికాజ్ ఇన్కార్నేషన్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. సో కాబట్టి ఆయన రక్షణ యొక్క ప్రణాళికలో, ఆ ప్లాన్‌లో, ఆ గ్రాండ్ ప్లాన్ ఆఫ్ దిస్ సాల్వేషన్‌లో ఫోర్డ్ ఆర్డినేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండవది ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆదియందు ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడయ్యున్న వాక్యము రక్త మాంసములు ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివసించడానికి వచ్చాడు. సో ఫిలిప్పీ పత్రికలో ఇన్కార్నేషన్‌లో ఉన్నటువంటి ఆ యొక్క గంభీరత్వాన్ని ఒక చిన్న ప్యాసేజ్‌లో పౌలు భక్తుడు వివరిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము లేకపోతే 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తనను తానే రిక్తుడిగా చేసుకొనెను. తనను తానే తగ్గించుకొనెను. తనను తానే అప్పగించుకున్నాడు. ఇన్ ఇన్కార్నేషన్ ఆయన ఆకారం తీసుకోవాల్సొచ్చింది. ఆకారం లేని దేవుడు ఆకారం తీసుకున్నాడు. మీకొక డాక్టరల్ ట్రూత్ చెప్తానండి. ఆయన తీసుకున్న ఆకారం అనేది ఏదో 33.5 సంవత్సరాలతో ముగిసేది కాదట. ఆయన ఏ ఆకారంలో వచ్చాడో నరుని ఆకారంలో, మన వంటి ఆకారంలో ఏ రూపమునైతే ఆయన తీసుకొని వచ్చాడో ఆ రూపముని ఆయన పర్మనెంట్‌గా తీసుకున్నాడు. ఫర్ ఎటర్నిటీ సేక్. ఆఫ్‌కోర్స్ రక్త మాంసములు కాకపోవచ్చు. ఆయన పునరుద్ధరణైన తర్వాత మహిమ శరీరంతో అక్షయమైనటువంటి ఆ మహిమ శరీరంతో లేసాడు. కానీ ఇట్స్ ఎ బాడీలీ రిజరక్షన్. ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాస్ బాడీలీ రిజరక్షన్. హెన్స్ yours and ours is also bodily resurrection. But body means not flesh and blood, not corruptible but incorruptible, not mortal but immortal. క్షయమైనది కాదు అక్షయమైనది, మత్స్యమైనది కాదు అమర్త్యమైనది, మహిమతో కూడినది. బట్ అదే ఆకారం, అదే ఉదయించబడిన గొర్రెపిల్ల ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉంట నేను చూచాను అన్నాడు. అదే మనుష్య కుమారుని పోలిన వాడిని నేను చూశాను అన్నాడు. ఆయన చేతుల గురించి, ఆయన తల గురించి, ఆయన ముఖము గురించి, ఆయన పాదముల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇన్కార్నేషన్ హ్యాస్ మేడ్ ఎ పర్మనెంట్ ఇటర్నల్ చేంజ్. ఆ చేంజ్ ఇన్ అ వర్డ్ గాడ్ హెడ్లో వాడటానికి నాట్ అప్లికబుల్, బట్ ఇన్ వాట్ సెన్స్ ఇట్ ఇస్ చేంజ్ అంటే ఆకారం లేని దేవుడు ఆకారం తీసుకున్నాడు. మహిమ శరీరముతో ఆయన నిత్యము మనలాగా మనతో మనవలే ఉండబోతున్నాడు. ఇంకా దాన్ని కొంచెం యాక్యురేట్‌గా చెప్పాలంటే మనము ఆయన వలె ఉండుటకు ఆయన మనలాగా వచ్చాడు.
మనల్ని ఆయనతో నిత్యం ఉండబెట్టుటకు మన దగ్గరికి ఆయన కొంతకాలం దిగి వచ్చాడు. ఇది ఏంటి అంటే ద గ్రాండ్ ప్లాన్ ఆఫ్ యోర్స్ అండ్ మై సాల్వేషన్. రక్షణ గురించి శ్రమల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. రక్షణ ఔన్నత్యాన్ని గురించి, దేవుని యొక్క ప్లాన్ అండ్ ప్రిపరేషన్ గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు పేతురు. ఇంత నీ కోసం ప్లాన్ చేశాడయ్యా దేవుడు. రోడ్డు మీద వదిలేస్తాడు అనుకున్నావా? నీ పాటికి నిన్ను, నీ చావు నువ్వు చావు అని వదిలేస్తాడా? పట్టి పట్టినట్టుగా నిన్ను వదిలేస్తాడా? ఈ శ్రమలకు అప్పగించేసి ఆయన తమాషా చూస్తాడా? మరి ఇంతెందుకు చేస్తాడు నీ కోసం? దట్స్ ద కామన్ సెన్స్. దట్స్ అ క్వశ్చన్ దట్ రియల్లీ ట్రిగ్గర్స్. అండ్ దట్స్ ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ థాట్. సో కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ అంటున్నాడు ఫోర్ ఆర్డినేషన్ ఆఫ్ క్రైస్ట్, ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. అంతేకాదు ఆ చిన్న రెండు మాటల్లోనే ఇంకా ఎన్ని ఫ్యాబ్రికేట్ చేస్తూ వచ్చాడు చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిను, ఫోర్ ఆర్డినేషన్, కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాలను చెప్పేశాడు. సో మృతుల నుంచి లేపటం అన్నప్పుడు ఆయన మరణించడం ఇంప్లిసిట్గా ఉంది, ద క్రాస్. రెండవది మొట్టమొదటిది ఫోర్ ఆర్డినేషన్, రెండవది ఇన్కార్నేషన్, మూడవది ద క్రాస్. క్రాస్ గురించి పై వచనంలో చెప్పాడు కాబట్టి దీన్ని ఆన్ పాసింగ్ రెజరక్షన్లోకి డైరెక్ట్గా వెళ్ళినట్టున్నాడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. లుక్ ఎట్ ద క్రాస్. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. అబ్రహామును అడుగుతున్నాడు ఐజాక్, వేర్ ఇస్ ద ల్యాంబ్ ఫర్ ద సాక్రిఫైస్? అబ్రహాము అద్భుతమైన సమాధానం చెప్పాడు, ద లార్డ్ విల్ ప్రొవైడ్ ద ల్యాంబ్ ఫర్ ద సాక్రిఫైస్. నాట్ ఫర్ దట్ అకేషన్, నాట్ ఫర్ ఐజాక్ యాజ్ అ సబ్స్టిట్యూట్, బట్ ఆల్ హ్యుమానిటీ. అబ్రహాము సంతానం కోసమే కాదు, ఆదాము సంతానం కొరకు, అందరి కొరకు ఆయన గొర్రెపిల్లగా నిష్కలంకము, నిర్దోషమైనటువంటి ఆ పరిశుద్ధ రక్తమును మన కొరకు చిందించుటకు, అటోన్మెంట్, ప్రాయశ్చిత్త దినమున ఎలాగైతే ఒక పశువును వధిస్తారు, ఇంకొక దాని మీద చేయిపెట్టి పాపములన్నీ దాని మీద ఆపాదించి బయటికి వదిలేస్తారు. సాక్రిఫై అయిబడినటువంటి ఆ బలిపశు ఆయనే, స్కేప్ గోట్గా బయటికి వదిలివేయబడినటువంటి ఆ బలిపశువు ప్రభువే. ఎందుకంటే ఆయన మన పాపములను శిలువ మీద మోసుకుంటూ అరణ్యంలోనికి ఆయన వెళ్ళాడు. ఆ శిలువ మీద బలి అయినప్పుడు మనందరి పాపముల కొరకు వధించబడ్డాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. రెజరక్షన్, ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మృతుల్లో నుంచి లేపిన తనకు మహిమనిచ్చుటకు. మహిమ అన్నప్పుడు ఎసెన్షన్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. సో ఫోర్ ఆర్డినేషన్, ఇన్కార్నేషన్, క్రూసిఫిక్షన్, రిజరక్షన్ అండ్ ఎసెన్షన్. ఫోల్ గాస్పల్ మొత్తాన్ని ఒక్క వచనంలో ఇక్కడ అద్భుతంగా వివరిస్తూ వచ్చాడు. ఇది మన రక్షణ యొక్క ప్రణాళిక. ముందుగానే జరిగిన ప్రిపరేషన్. He prepared this much for you and me. How valuable we are to God. ఎంతగా దేవుడు మనల్ని ఆయనకి విలువైన వారుగా మనల్ని ఉంచాడు. మన రక్షణ కొరకు ఎంత ప్లాన్, ఎప్పటి నుండి ఆయన ప్లాన్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. చూసారా? ఆయన తన సొంత కుమారుని లోకానికి పంపి మన పాపములకు ఆయన శరీరం మీద శిక్ష విధించి ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేపటం ద్వారా మనకు మహిమ నిరీక్షణను అనుగ్రహించాడు. ద ఎసెన్షన్ ఈస్ ద గ్లోరీ. మనం తిరిగి ఆ మహిమలోనికి చేర్చడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, సో ఈ విషయాలు మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోటివేషన్ దట్ వీ షుడ్ లివ్ హోలీ.
అందుకే అక్కడ ఏమంటున్నాడో చూడండి, ఆ రెండు మాటలు ఉపయోగించాడు. మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. ఫెయిత్ అండ్ హోప్. ఫెయిత్ అండ్ హోప్. విశ్వాసము ఈరోజు అదృశ్యమైన వాటి గురించి మనల్ని వర్క్ చేయమంటుంటే, నిరీక్షణ భవిష్యత్తులో అదృశ్యమైన వాటిని మీద వర్క్ చేయమంటా ఉంది. వి ఫెయిత్, వి బిలీవ్, వి ట్రస్ట్. విశ్వాసం, నిరీక్షణ, ఇవి రెండు కూడా ఇన్సెపరబుల్. ఒకటి ఈ రోజు కొరకు, రెండు రేపటి కొరకు. రెండు కూడా కలిసి మనల్ని ముందు తీసుకెళ్తా ఉన్నాయి. బట్ ద ఆథర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, హోలీ స్పిరిట్ గాడ్, మనలో ఈ విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధి చేస్తా నిరీక్షణతో ముందుకు చూడటానికి మనం తీసుకెళ్తాడు. సో మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నంటే, దేని కొరకు ఈ నిరీక్షణ? ఫైనల్గా ఇక్కడ సెకండ్ కమింగ్ కూడా యాడ్ చేశాడు. ఫర్ ఆర్డినేషన్, ఇన్కార్నేషన్, క్రూసిఫిక్షన్, రెజరెక్షన్, అసెన్షన్, బట్ యువర్ హోప్ ఆయన రెండవ రాకడ. ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయన మన కొరకు ప్రిపేర్ చేసినటువంటి రక్షణలో ఇదంతా కూడా భాగం అయి ఉన్నది. సో కాబట్టి మన జీవితాలను మనం చూస్తా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఏదో ఉద్యోగం లేట్ అయిందనో, వివాహం లేట్ అయిందనో, లేకపోతే మనం అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్స్ రాలేదనో, ఫైనాన్షియల్‌గా మనం క్రైసిస్, ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామనో, లేకపోతే మనము వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని నేను అలా లేను, ఇలా లేను అనుకుంటూ అనేక సార్లు మనల్ని మనం నిందించుకుంటూ, దేవుణ్ణి మనం అనేక సార్లు ప్రశ్నిస్తూ నిందించేవారుగా ఉంటున్నప్పుడు, ఈ వాక్య భాగం మనకేం నేర్పిస్తుందంటే, ఆయన నీ కొరకు ముందుగా ఎంత ప్లాన్ చేశాడో, ఎంత ప్రిపరేషన్ జరిగిందో ఒకసారి ఆలోచించు అంటున్నాడు. సో, ఆ విధమైనటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి నీవు, నేను రక్షించబడ్డాము అనటానికి రుజువేంటంటే, చూడండి, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి, ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించండి. ప్రేమించండి. లుక్ అట్ దిస్. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా పుట్టించబడిన వారు. సో ఇక్కడ అంత గ్రాండ్ ప్లాన్, లేకపోతే ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ, ఆ ప్రిపరేషన్ యొక్క ఫ్రూట్, అవుట్కమ్ ఏంటో ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్షయబీజం నుండి పుట్టించబడిన వారు కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా, అనగా అక్షయ బీజం నుండి పుట్టించబడిన వారు. ఈస్ టాకింగ్ అబౌట్ సెకండ్ బర్త్, క్రొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా ఈ అనుభవాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ గ్రాండ్ ప్రిపరేషన్‌లో ఆ ఫలాన్ని అనుభవించేది ఎవరంటే, ఎవరైతే తిరిగి జన్మించినటువంటి వారు, దాన్ని నమ్మి యాక్సెప్ట్ చేసినటువంటి వారు. ఇది ఎలా జరుగుతుంది? ఈ నూతన జన్మ అనేది ఒక హృదయంలో ఎలా జరుగుతుంది? ఒక వ్యక్తి పశ్చాత్తాపంలోనికి నడిపించేది ఎవరు? హోలీ స్పిరిట్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ప్రొడ్యూసెస్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ అ న్యూ లైఫ్. శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మను అయి ఉన్నది అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోడెమస్‌తో జరిగిన కాన్వర్జేషన్‌లో ప్రభు అంటున్నాడు. క్షయబీజము నుండి మనం అందరం పుట్టించబడిన వారం. ఆ క్షయబీజము ఏదో కాదు, ఆదాము నుండి వచ్చినటువంటి ఆ సంతానముగా మనం చేయబడ్డాం. క్షయమైనటువంటి వారుగా మనమందరం ఆదాములో అయిపోయాం. వెన్ ఆడమ్ సిన్డ్, వి ఆల్ వర్ ఇన్ ఆడమ్. దిస్ ఇస్ అ గ్రాండ్ ట్రూత్. మహోన్నతమైన సత్యం ఇది. ఆదాము పాపము చేసినప్పుడు మనమందరం ఆదాములో ఉన్నాం. సో వి హావ్ పొజిషనల్ సిన్. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు నీతి ఆపాదించబడటం సాధ్యమైంది.
sin and disobedience and death in Adam, obedience, righteousness, and life in second Adam. నేను చేయని పాపానికి నేనెందుకు శిక్ష అనుభవించాలండి? ఎవడో చేస్తాను అంటే, నీవు చేయని పుణ్యకార్యానికి నీకు నీతి ఎందుకు ఆపాదించాలి మరి? దిస్ ఈజ్ పొజిషనల్. మై పొజిషన్ ఇన్ యాడమ్ వాస్ డూమ్డ్ టు డెత్. మై పొజిషన్ ఇన్ క్రైస్ట్ ఇటర్నల్ లైఫ్. సో కాబట్టి మనము అందరము కూడా ఆదాము నుండి వచ్చిన ఆదాము సంతానము. ఆదాము యొక్క క్షయబీజం నుండి పుట్టించబడిన వారము. దట్ ఈస్ ద ఫస్ట్ బర్త్, దట్ ఈస్ బర్త్ ఆఫ్ ఫ్లెష్. అయితే క్రొత్తగా జన్మించటం అంటే, నూతన జన్మ అంటే, తిరిగి జన్మించటం అంటే, ఇప్పుడు అక్షయమైనటువంటి బీజం, నాట్ పెరిషబుల్ సీడ్ బట్ ఇంపెరిషబుల్. అశాశ్వతమైనది కాక శాశ్వతమైనది. ఏంటి? దేవుని వాక్యం. అందుకని అంటాడు, దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఎల్లప్పుడూ నిలిచేటటువంటి, ఎన్నడూ మారినటువంటి, శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి జీవముని ఇవ్వగలిగినటువంటి ఆయన వాక్కు. మీరు గమనించారా? ఇన్కార్నేషన్లో కూడా ఈ రెండు ఏజెన్సీసే మనం చూస్తాం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా వచ్చాను. వాక్యము శరీరధారిగా ఎలా అయ్యారు? పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తిని నమ్ముకొను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలుగు చేసే నూతన జన్మ. ఆయన పాపముల గురించి, నీతిని గురించి ఒప్పింప చేస్తారు. దేవుని యొక్క వాక్య సత్యమునకు మన మనోనేత్రాలను వెలిగింప చేసి కన్విక్షన్ కలుగు చేస్తాడు. దేర్ఫోర్ కన్ఫెషన్లోకి నడిపిస్తాడు. దేవుని కృపను ఆధారం చేసుకోవడానికి మనల్ని ఆయన పురికొల్పుతాడు. సిలువను మనకు ఆపాదిస్తాడు. క్రీస్తు రక్తంలో మనం కడుక్కోవడానికి ఆ సిలువ దగ్గరికి నడిపిస్తాడు. ఇదంతా కూడా మనలో జరిగేటటువంటి ఆ రెండవ జన్మ అనుభవం. దేవుని వాక్యమూలముగా పుట్టించబడిన వారు కాబట్టి ప్రూఫ్ ఏంటి? ఫ్రూట్ ఏంటి? నువ్వు తిరిగి జన్మించావంటానికి అక్షయమైనటువంటి వాక్య మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా నువ్వు తిరిగి జన్మించావంటానికి రుజువేంటంటే, చూడండి, సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులవండి. సత్యమునకు విధేయులవండి. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. అందుకే అంటున్నాడు, న్యూ కవనెంట్ ఏంటో తెలుసా? హృదయములో రాయబడిన ధర్మశాస్త్రం, పలకల మీద కాదు. పలకల మీద రాసిన రోజే పగలు కొట్టేస్తారు వాళ్ళు. వాటి హృదయం మీద రాస్తానని. నా ఆజ్ఞను గైకుని వారుగా మిమ్మల్ని చేస్తాను. నా ఆత్మను మీలో ఉంచుతాను. శుద్ధ జలమును మీ మీద చల్లుతాను. నూతన హృదయం ఇస్తాను. నూతన జీవాన్ని ఇస్తాను. దట్ యు మే ఒబే మై కమాండ్మెంట్స్ వాలంటీర్లీ, నాట్ ఫోర్సబుల్లీ. రూల్ బేస్డ్ కాదు, రిలేషన్షిప్ బేస్డ్. లాను బట్టి కాదు, లవ్ను బట్టి. ఫోర్స్బుల్గా కాదు, వాలంటీర్గా, ఇష్టపూర్వకముగా. ఇది మనము తిరిగి ఆత్మమూలముగా, దేవుని వాక్యమూలముగా జన్మించామంటానికి రుజువైనది. డూ వీ హ్యావ్ దట్ మైండ్? డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్? ఆ మనస్సుందా? లార్డ్, ఏదో భయంతో విధేయత చూపించడం కాదు, లేకపోతే నాకేమన్నా జరుగుతుందేమో, నష్టం వస్తుందేమో, దొరికిపోతానేమో, సాక్ష్యం పోతుందేమో, ఈవెన్ నీ జడ్జిమెంట్ వస్తుందేమో అనే భయం కాదు. భయంతో ఎంతకాలం మనం ఇదే చూపిస్తాము? లవ్, వాలంటరీలీ సబ్మిషన్. ఒక కుమారుడు గనక టీచర్కి లోబడినట్టుగా పేరెంట్స్కి లోబడితే, దట్ ఈస్ నాట్ అ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ ఇట్ విల్ నాట్ కంటిన్యూ. ఒక పిల్లలు గనక మనం బాస్కి లోబడినట్టుగా లోబడితే, దట్స్ నాట్ అ ప్రాపర్ రిలేషన్షిప్. It's not a father and son relationship. It's not a family relationship.
Now the Lord is inviting us into a family relationship, not a corporate or even a company culture. Dharma Shastra rules you have to obey, otherwise there will be punishment. That's not law. That's not law. అందుకని అంటున్నాడు, సత్యమునకు మీరు విధేయులగుట చేత మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారై ఉండి. లుక్ అట్ దిస్. ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే మన కాన్షియన్స్‌ని క్లీన్‌గా చేస్తుంది. బ్రేకింగ్ ద లా, బ్రేకింగ్ ద కమాండ్‌మెంట్స్, డిసోబీడియన్స్ టు గాడ్ మన మనస్సాక్షిని కల్మషం చేస్తది. గిల్టీనెస్ అనేటటువంటి కల్మషం ద్వారా. సో హోలీనెస్ అంటే ఏంటంటే, దట్ హోల్‌సమ్‌నెస్ ఏంటంటే, మనము మనస్సాక్షి నేరారోపణ లేనటువంటి స్థితి. గైల్లెస్, గిల్ట్‌లెస్, బ్లేమ్‌లెస్ a state is real holiness. అక్కడికి రమ్మంటున్నాడు మనల్ని. ఆ స్థితికి పిలుస్తా ఉన్నాడు. దానికి మూలము సత్యమునకు మీరు విధేయులవుట చేత మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారి నుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించండి. పైన కూడా సహోదర ప్రేమ కలుగునట్లు మై ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మై క్లీన్ కాన్షియన్స్. కార్పొరేట్‌గా తీసుకొచ్చేటటువంటి అవుట్‌కమ్ ఏంటంటే లవ్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది ఇది. మై లవ్ టువర్డ్స్ గాడ్ లీడ్స్ మీ ఒబీడియన్స్. మై ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ మీ ప్యూర్ అండ్ క్లీన్ కాన్షియన్స్. అండ్ మెయింటైనింగ్ ప్యూర్ అండ్ క్లీన్ కాన్షియన్స్ బై ఒబీడింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రొడ్యూసెస్ లవ్ ఇన్ ద కాంగ్రిగేషన్. హృదయపూర్వకముగా, మిక్కటముగా, నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి జీవించటం. చూసారా? దాట్స్ ద ప్రూఫ్, దాట్స్ ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ రీబర్త్, న్యూ బర్త్ అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సర్వశరీరులు గడ్డిల పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అంటే మానవుని యొక్క జీవితం యొక్క ఆ యొక్క బ్రెవిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఫ్రగైల్, ఎంత బ్రీఫ్, ఎంత షార్ట్ అనేది చెప్తూ, దేవుని వాక్యం మూలముగా మనం జన్మించబడిన వారం కాబట్టి ఈ భూమి మీద ఉండేటటువంటి ఫిజికల్ లైఫ్ యొక్క దాని మీద కాదు, మీరు ఇటానిటీ మీద దృష్టి పెట్టండి అని చెప్తూ, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిత్యము నిలుచున్నది, మీకు ప్రకటించబడిన సువార్త ఇదే అంటున్నాడు. ఏంటి సువార్త? ఈరోజు మనం విన్నటువంటి సువార్త ఏంటి మీరు గమనించారా? ఫోర్ ఆర్డినేషన్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ అవర్ అటాన్మెంట్, ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ అవర్ సిన్స్ టు బికమ్ a substitute, death, burial, resurrection of Jesus Christ, and ascension of Christ, and the second coming of Jesus Christ. ఇవన్నీ కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన కొరకు నిర్ణయించబడ్డాడు. ఇది గ్రాండ్ ప్రిపరేషన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. అయితే ఈ రక్షణ యొక్క ప్రాక్టికల్ ఇంప్లికేషన్ నీ జీవితం, నా జీవితంలో ఎలా జరిగిందంటే, బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుని ఆత్మ మూలముగా, వాక్య మూలముగా మనము తిరిగి జన్మించబడిన వారం అంటానికి ప్రూఫ్ ఏంటంటే లవ్. ఎవరి మధ్య? నాకు దేవునికి మధ్య ఉన్న ప్రేమ, నాకు నా సహోదరునికి మధ్య ఉన్న ప్రేమ దగ్గర నడిపిస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమంటాడంటే, వెన్ యూ లవ్ గాడ్ యూ విల్ ఒబే హిస్ కమాండ్మెంట్స్. మనము దేవుని ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకుంటాం. ఆయన ఆజ్ఞలు గైకున్న వారుగా మనం జీవించినట్లయితే ప్యూర్ కాన్షియన్స్ని మనం మెయింటైన్ చేస్తాం. మై లవ్ టువర్డ్స్ గాడ్ లీడ్స్ మీ ఒబీడియన్స్. మై ఒబీడియన్స్ గివ్స్ మీ క్లీన్ అండ్ ప్యూర్ కాన్షియన్స్, అండ్ దాట్ ఇన్ టర్న్ ప్రొడ్యూస్ హార్మనీ, యూనిటీ, లవ్ అమాంగ్ బ్రదరన్. సో ప్రేమ అనేది ఇన్ఎవిటబుల్గా మన జీవితంలో కనబడుతున్నటువంటి ఎవిడెన్స్ అంటున్నాడు. సో ఇది మీకు ప్రకటించబడిన
సువార్త. నిత్యము నిలిచి ఉండేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలి. సో, వాక్యము ఇంపెరిషబుల్. ఎవరైతే దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము నిలుచునని యోహాను మొదటి పత్రికలో యోహాను అన్నట్లుగా భూమి ఆకాశములు గతించిపోతాయి, కానీ దేవుని వాక్యము నిలుచును. కనుక దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచు. ఈ కాంటెక్స్లో దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా జీవించటం, ప్రేమను కనపరచటం. పరిశుద్ధత, ప్రేమ, టూ గ్రాండ్ థీమ్స్ ఇన్ దిస్ ప్యాసేజ్. మనం ఆల్రెడీ 5 మోటివేషన్స్ టు బీ హోలీ ఆర్ టు లివ్ ఎ హోలీ లైఫ్ మనం చూసాం. ఆ హోలీ లైఫే కాదు, ఇప్పుడు ప్రేమ కలిగి హృదయపూర్వకంగా ప్రేమించటం కూడా ఇక్కడ మనకి పత్రిక ఇస్తున్నటువంటి ఒక గ్రాండ్ థీమ్. ఈ పత్రిక అంతట్లో ప్రేమ గురించి రిపీటెడ్గా రాస్తాడు. సో మొదటి అధ్యాయం 23వ వచనంలో అక్కడ మనం చూసినట్టయితే సహోదర ప్రేమ అన్నాడు, కింద హృదయపూర్వకముగాను మిక్కటముగాను అని అంటున్నాడు. అంతేకాకుండా రెండవ అధ్యాయం 17వ వచనంలో అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించుడి. సహోదరులను ప్రేమించండి, వారి వారి యొక్క సుఖ దుఃఖాల్లో మీరు కూడా పాలువారై ఉండండి అంటాడు. చూడండి, అంతేకాకుండా మనము ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రాండ్ థీమ్ ఆఫ్ దిస్ ఎపిస్టల్, బికాస్ లవ్ అనేది, ప్రేమ అనేది దేవుని యొక్క ద వెరీ వెరీ నేచర్ ఎలా అయినదో లవ్ అనేది కూడా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. హూ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ లవ్, ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అన్నాడు జయ పేకర్ అనుకుంటాను. ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. కాబట్టి ఆ ప్రేమను మీరు కనపరచండి. ఇది క్రొత్తగా జన్మించాము. ఆదాము నుండి ప్రేమ రాలా, లస్ట్ వచ్చింది. క్రీస్తు ప్రభు నుండి మనకు కలిగినటువంటి గుణం ప్రేమ. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడండి. మే గాడ్ బ్లెస్ దిస్ ఫ్యూ వర్డ్స్. నెక్స్ట్ వీక్ నుంచి మనం లెట్ us enter into the second chapter. 47.